జీవితాన్ని సర్వనాశనం చేసే అన్నిటికంటే ప్రాముఖ్యమైన శత్రువు ఎవరంటే సోమరితనం, బద్ధకం. ఇది మన జీవితాలను నాశనం చేస్తుంది. చాలా మంది ఎందుకు అలా బద్ధకంగా ఉంటావు, ఎందుకు అలా సోమరితనంగా ఉంటావు అంటే, టైం వచ్చినప్పుడు యాక్టివ్గా ఉంటాలే, ఇప్పుడు ఏమైనా పని ఉందా ఏంటి యాక్టివ్గా ఉండడానికి అని చెప్పి సోమరితనం తోటి ఉంటా ఉంటాం. అది సోమరితనం అనేది మన జీవితానికి చాలా భయంకరమైన లాస్ ని తీసుకొచ్చి పెడుతుంది. అందుకనే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం, సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకగా నుండుట గొప్ప భాగ్యము. దేవుడు మనుషుల్ని ఆశీర్వదించాడంటే దానికి రుజువు వారు చురుకుగా ఉంటారు. దేవునికి అపవాదికి అప్పగించే అధికారం కూడా. మనం ఎప్పుడైతే అపవాదికి అప్పగించబడతామో మనలో చచ్చిపోయేది చురుకుతనం. కంప్లైంట్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. నాకున్న పని చిన్నది, నాకున్న ఆస్తి చిన్నది, అన్ని విషయాల్లో మనం పరిమితులను ఏర్పరచుకుని సోమరితనంగా ఉంటాం. అందుకనే ఇక్కడ సామెతలు రాసిన వ్యక్తి ఏమంటాడంటే, సోమరి వేటాడినా కూడా దేన్ని పట్టుకోడు. సోమరి వంటుండే, సోమరి ఏ పని చేసినా ఆ పని యొక్క పరిపూర్ణత లేక ఆ పని యొక్క ఉద్దేశం మర్చిపోతారని చెప్తున్నాడు. వేటాడేది ఎందుకు, దేనైనా పట్టుకోవడం. కానీ సోమరి వేటాడతాడంట కానీ పట్టుకోడు. సోమరితనం ఉంటే చదువుతారు కానీ ఎగ్జామ్ లో పాస్ అవ్వరు. ఆ పని చేస్తున్నట్టు నటిస్తారు కానీ ఆ పనిని కంప్లీట్ చేయరు. సోమరి వేటాడినా కానీ పట్టుకోడు. కానీ చురుగ్గా ఉన్నవానికి ఆ చురుకుతనమే భాగ్యం. ఎందుకంటే చురుకుతనంతోటి దేన్నైనా సాధించుకోలేదు. ప్రతి చిన్నది అద్భుతంగా ఉంటుంది. సోమర్తనంగా ఉన్నవారి ఇంట్లో ఎప్పుడు కూడా మురికి తెప్పలుగా కనబడు. అదే చురుగ్గా ఉన్న వారి ఇంట్లో సంతోషం, సమాధానంగా. చురుకుతనం అనే భాగ్యమును పొందుకొని ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యూ.